B and C can complete a work alone in 10 days and 30 days respectively. They began the work together, but B left the work after some days and C completed the remaining work in 10 days. After how many days from the beginning B left the work? ఇక్కడ B అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 10 డేస్ టైం పడితే C అనే పర్సన్కి అదే వర్క్ కంప్లీట్ చేయడానికి 30 డేస్ టైం పట్టింది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ విల్ బి ద 10, 30 LCM అనేది టోటల్ వర్క్ అవుతుంది 30. అప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ B ఏమవుతుంది? 30/10 విల్ బి ద 3 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ C ఏమవుతుంది? 30/30 విల్ బి ద 1. ఇక్కడ మనకి ఏమంటే దే బిగన్ ద వర్క్ టుగెదర్ బట్ B లెఫ్ట్ ద వర్క్. అంటే B అనే పర్సన్ C అనే పర్సన్ దే బిగన్ ద వర్క్. కొన్ని రోజుల తర్వాత B అనే పర్సన్ వెళ్ళిపోయాడు. రిమైనింగ్ వర్క్ ఎవరు చేశారు? C కంప్లీటెడ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 10 డేస్. C అనే పర్సన్ రిమైనింగ్ వర్క్ను 10 డేస్లో చేశాడు. టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ విల్ బి ద 30 యూనిట్స్. 30 యూనిట్స్లో C అనే పర్సన్ 10 డేస్లో ఎంత వర్క్ కంప్లీట్ చేశాడో రిమైనింగ్ వర్క్ అనేది B+C వర్క్ చేసినట్టు అనుకుంటే C అనే పర్సన్ 10 డేస్లో ఎంత వర్క్ కంప్లీట్ అవుతుంది? C ఎఫిషియన్సీ 1. 10 డేస్ చేసేటప్పుడు 10 × 1 = 10. అంటే C ఒక్కడే ఆ పనిలో 10 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది ఒకడే 10 డేస్లో చేశాడు. అప్పుడు రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? టోటల్ వర్క్ 30 నుంచి C ఒకడు 10 డేస్లో 10 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తే రిమైనింగ్ వర్క్ మీద 20. ఈ 20 యూనిట్స్ ఆఫ్ వర్క్ని ఎవరు కంప్లీట్ చేశారు? B+C. మనకు B ఎఫిషియన్సీ తెలుసు, C ఎఫిషియన్సీ తెలుసు. రిమైనింగ్ వర్క్ ఎంత? 20 బై B ఎఫిషియన్సీ 3, C ఎఫిషియన్సీ 1. 3 + 1 4. 4 1 జా 4 5 జా. అంటే B+C అనే పర్సన్స్ స్టార్టింగ్ నుండి 5 డేస్ చేశారు. 5 డేస్ తర్వాత B అనే పర్సన్ వెళ్ళిపోతే రిమైనింగ్ 10 యూనిట్స్ ఆఫ్ వర్క్ను C అనే పర్సన్ చేశాడు. ఆన్సర్ విల్ బి ద 5 డేస్.